మహబూబాబాద్ జిల్లా వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా కూరగాయల వ్యాపారులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లోనే సజావుగా కూరగాయలు విక్రయించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 5,63,43,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ హయాంలో 4,50,00,000 రూపాయలతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను అసంపూర్తిగా వదిలేశారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరో 1 కోటి రూపాయలు వెచ్చించి మార్కెట్ నిర్మాణ పనులకు పూర్తి చేశామన్నారు. ₹1,50,00,000 రూపాయలు మంజూరు జరిగింది. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 4,50,00,000 రూపాయలు మంజూరు చేసి అసంతృప్తిగా మిగిలినటువంటి మార్కెట్ను దాదాపు ఇంకా ₹1 కోటి అయితేనే ఇది కంప్లీట్ అవుతుందని తెలిసి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వద్దకు వెళ్ళి ఇంకా ₹1 కోటి మంజూరు చేయించి ఇంచుమించు ఈరోజు మొత్తం పరిపూర్ణంగా ఈ మార్కెట్ను ఈరోజు పునః ప్రారంభించుకోవడం జరిగింది. మార్కెట్ యార్డ్ అందరికీ వ్యాపారస్తులందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఇటువంటి మన ఎంపీ సెగ్మెంట్ కూడా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి మహబూబాబాద్ ఇక్కడ తప్పగా డెవలప్మెంట్ కావాలి, డెవలప్మెంట్లో కూడా మన భాగస్వాములు ఉండాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి ₹1 కోటి నిధులు విడుదల చేయడం నిజంగా కూడా మీ అందరి తరఫున వారికి